తెలంగాణలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. కారిడార్ల కోసం రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయి సర్వే జరుగుతోంది. యాచారం మండలంలోని పలు గ్రామాల్లో మార్కింగ్లు పూర్తయ్యాయి. ఏరియల్ సర్వే తర్వాత రూట్ ఖరారు చేసే పనులు వేగవంతమయ్యాయి. సర్వే పూర్తయితే అలైన్మెంట్, స్టేషన్లు, భూసేకరణపై స్పష్టత వస్తుంది. బుల్లెట్ ట్రైన్ ఎప్పుడొస్తుంది? ఇప్పటికిప్పుడైతే రాదు. కానీ చెన్నై హైదరాబాద్, బెంగళూరు హైదరాబాద్ ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ గ్రౌండ్ లెవెల్ పనులు మొదలయ్యాయి. రంగారెడ్డి నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లాల వైపు సర్వే బృందాలు మార్కింగులు చేస్తున్నాయి. శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వైపు హైదరాబాద్ చెన్నై కారిడార్కు, అదేవిధంగా శంషాబాద్, షాబాద్ మండలాల మీదుగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో 10 రోజులుగా సర్వే చేస్తున్నారు. పొలాలు, ఇతర ప్రాంతాల్లో ఎరుపు, తెలుపు రంగులతో ప్రత్యేక గుర్తులు వేస్తున్నారు. హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించారు అధికారులు. ప్రస్తుతం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో రూట్ ఖరారు చేసే పనుల్ని వేగవంతం చేశారు. హైదరాబాద్ బెంగళూరు కారిడార్కు సంబంధించి శంషాబాద్, షాబాద్ మండలాల మీదుగా బెంగళూరు వైపునకు వెళ్లేలా 10 రోజులుగా సర్వే చేస్తున్నారు. పొలాలు, ఇతర ప్రాంతాల్లో ఎరుపు, తెలుపు రంగులతో ప్రత్యేక గుర్తులు వేస్తున్నారు. యాచారం మండలంలోని పలు గ్రామాల పరిధిలో మార్కింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కారిడార్ అలైన్మెంట్, సర్వే పాయింట్లు, భూసేకరణ అవసరాలను గుర్తించేందుకు ఈ మార్కింగ్లు చేస్తున్నారు. హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు కోసం కోకాపేట, శంషాబాద్ విమానాశ్రయం, వికారాబాద్లో స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదనలున్నాయి.